Let us discuss about the voltage regulation of alternator and how to determine. ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్స్ ఇండైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. డైరెక్ట్ మెథడ్స్ ఆర్ నైదర్ కన్వీనియంట్ నార్ ప్రాక్టికబుల్, సో అందుకని ఎక్కువగా ఇండైరెక్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాము. ఇండైరెక్ట్ మెథడ్స్ వలన ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే దే కన్జ్యూమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ పవర్ compared with direct loading methods. మనకి 3 types of indirect methods ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి synchronous impedance method or other name for that is EMF method, and second method ampere turns method, and other name for that is MMF method. Third method zero power factor or Pottier method. ఈ 3 మెథడ్స్కి కూడా కామన్ డేటా సరిపోతుంది వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ కామన్ డేటా ఏంటి అంటే ఫస్ట్ది ఆర్మేచర్ రెసిస్టెన్స్, సెకండ్ది వచ్చి ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్, థర్డ్ డేటా షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఇక్కడ పర్ ఫేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాము. అంటే పర్ ఫేజ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి డీసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము యూజింగ్ వోల్టమీటర్ అమ్మీటర్ మెథడ్. వచ్చిన డీసీ రెసిస్టెన్స్ వాల్యూని యూజ్ చేసుకొని ఎఫెక్టివ్ ఆర్ ఏసీ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. బికాస్ దిస్ ఏసీ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ద DC resistance value because of skin effect. So RAC is equals to 1.5 into RDC. Second parameter is open circuit characteristics. Open circuit characteristics ante this is similar to the magnetization characteristics of DC generator. DC generator lo magnetization characteristics ఎలా find out చేస్తామో సేమ్ ప్రొసీజర్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ కర్వ్ ఓపెన్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా డ్రా చేస్తాము అంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వర్సెస్ ఫీల్డ్ కరెంట్కి డ్రా చేస్తాము. వైల్ టేకింగ్ ద వాల్యూస్ ఆఫ్ దిస్ E0 అండ్ EF వీ హ్యావ్ టు రన్ ద మెషిన్ అట్ అ రేటెడ్ స్పీడ్. మెషిన్ రేటెడ్ స్పీడ్ దగ్గర రన్ చేస్తూ IF వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ E0 వాల్యూస్ నోట్ డౌన్ చేసుకుంటాం. This is a circuit diagram to conduct a OCC. ఇక్కడ అమ్మీటర్ ఏదైతే కనిపిస్తుందో అది IFని రీడ్ చేస్తుంది, అది ఫీల్డ్లో కనెక్ట్ అయి ఉందండి. E0 ఏమో ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్. అండ్ దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్టర్నేటర్ అంటే OCC క్యారెక్టరిస్టిక్స్ అండి. ఇక్కడ E0కి IFకి గ్రాఫ్ డ్రా చేసాం. నెక్స్ట్ పారామీటర్ షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్. ఈ టెస్ట్లో కూడా మనం ఆల్టర్నేటర్ని రేటెడ్ స్పీడ్ దగ్గర రన్ చేస్తాము. అండ్ దిస్ ఆర్మేచర్ టెర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ త్రూ అన్ ఆర్మేటర్. షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ఇక్కడ ఫీల్డ్ కరెంట్ IFని గ్రాడ్యువల్గా 0 నుంచి ఇంక్రీజ్ చేసుకుంటాము. ఇంక్రీజ్ చేసుకుంటూ ఆర్మేచర్ కండక్టర్స్లో ఫుల్ రేటెడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఫ్లో అయ్యే వరకు IFని ఇంక్రీజ్ చేస్తాము. అండ్ IFకి ISCకి మధ్యలో గ్రాఫ్ డ్రా చేస్తాము. వచ్చిన గ్రాఫ్ని షార్ట్ సర్క్యూట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాము. దిస్ ఈజ్ ద సర్క్యూట్ కనెక్షన్ ఫర్ SCC. ఇక్కడ అమ్మీటర్ ఏదైతే కనెక్ట్ అయ్యిందో ఫీల్డ్లో దట్ రీడ్స్ IF. అండ్ ఇక్కడ అమ్మీటర్స్ ఇక్కడ 3 అమ్మీటర్స్ చూపిస్తున్నాము, బట్ 3 ఆర్ ఐడెంటికల్. సో 1 ఈజ్ ఎనఫ్. ఇక్కడ గ్రాఫ్ IFకి అలాగే ISCకి మధ్యలో డ్రా చేస్తాము. విచ్ లుక్స్ లైక్ ఎ స్ట్రైట్ లైన్. సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్. ఇందులో ఈ మెథడ్ యూజ్ చేసుకొని వోల్టేజ్ రెగ్యులేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. యూజింగ్ సింక్రోనస్ ఇంపెడెన్స్ అంటే ఫస్ట్ సింక్రోనస్ ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాతనే వోల్టేజ్ రెగ్యులేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఇక్కడ వోల్టేజ్ రెగ్యులేషన్ సింక్రోనస్ ఇంపెడెన్స్ యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సింక్రోనస్ ఇంపెడెన్స్ మెథడ్ అంటాము. ఫస్ట్ సింక్రోనస్ ఇంపెడెన్స్ని OCC అండ్ SCC నుంచి క్యాలిక్యులేట్ చేయాలి.
ఈ మెథడ్ని యూజ్ చేసి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ద స్టెప్స్ వీ నీడ్ టు ఫాలో టు డిటర్మైన్ వోల్టేజ్ రెగ్యులేషన్ ఆఫ్ an alternator are: first one is plot the OCC and SCC on the same field current. X-axis common for both the OCC and SCC. We have two axes on Y. OCC కి E0 ఉంటుంది, SCకి IF ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చి ఫైండింగ్ VOC అండ్ ISC అట్ ఎ పర్టికులర్ IF. అంటే ఎక్కడైతే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఉంటుందో, మెషిన్ రేటెడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్, అక్కడ IFని తీసుకుంటాము. అట్ దట్ ఈ IF దగ్గర VOC ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో అక్కడ నుంచి సింక్రనస్ ఇంపెడెన్స్ ఈక్వల్స్ టు ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ బై షార్ట్ సర్క్యూట్ కరెంట్. ద ఫార్ములా ఫర్ దాట్ ఈజ్ VOC బై ISC. సింక్రనస్ ఇంపెడెన్స్ క్యాలిక్యులేట్ చేసేసాము. థర్డ్ స్టెప్ ఆర్మేచర్ రెసిస్టెన్స్. ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఆల్రెడీ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ DC వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, దాని తర్వాత RAC ఫైండ్ అవుట్ చేస్తాము, విచ్ ఈస్ ఈక్వల్స్ టు 1.5 into RDC. RAC కూడా వచ్చిన తర్వాత సింక్రనస్ రియాక్టెన్స్ XS క్యాలిక్యులేట్ చేయాలి. XS is equals to square root of ZS square minus RS square. వన్స్ మన దగ్గర అన్ని పారామీటర్స్ ఉన్న తర్వాత we have to draw the phasor diagram for the given alternator. phasor diagram ఇలా ఉంటుందండి. సో ఫేజర్ డయాగ్రామ్ నుంచి E0ని క్యాలిక్యులేట్ చేయాలి. E0 is equals to OB square plus BC square. ఇక్కడ వచ్చిన టెర్మినల్ వోల్టేజ్ V ఏదైతే ఉందో దాన్ని 2 రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా డివైడ్ చేస్తాము. ఒకటి వచ్చి V cos phi, సెకండ్ V sin phi. సో OB అంటే VOC ప్లస్ ఇక్కడ IA RA వస్తుంది. సో దీస్ టూ ఆర్ parallel. సో వీ కెన్ రైట్ హియర్ IA RA రాయొచ్చు. సో అందుకని OB ఈక్వల్స్ టు V cos phi ప్లస్ IA RA అండ్ BC ఈక్వల్స్ టు V sin phi ప్లస్ IA XS. Finally, voltage regulation is equals to E0 minus V by V. E0 phasor diagram నుంచి క్యాలిక్యులేట్ చేస్తాము. V rated value of the machine. సో దాన్ని యూజ్ చేసుకొని percentage voltage regulation is equals to E0 minus V by V into 100 ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇలాగా ఈ స్టెప్స్ ఫాలో అవుతూ సింక్రనస్ ఇంపెడెన్స్ మెథడ్ యూజ్ చేసుకొని ఇచ్చిన ఆల్టర్నేటర్కి వోల్టేజ్ రెగ్యులేషన్ ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్ యూ.